అదానిపై జేపీసీ విచారణ జరిపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదాని అవినీతిపై చర్చకు జేపీసీకి కేంద్రం సిద్ధంగా లేదన్నారు. అదానిని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదానిని మోడీ రక్షించిన అమెరికా వదిలిపెట్టదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. अगर जेपीसी डाले, अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाला नहीं है, वो जेल पे बैठने वाले हैं, तिहाड़ जेल को जाने वाले हैं। तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है। इसीलिए आज विपक्ष ने, खासकर कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया, पूरा देश में हर राज्य में राजभवन के सामने धरना करने के लिए। इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए। मोदी जी जज्बाती में मत जाओ, आप जज्बाती में जाने से अदानी को कोई बचाने वाला नहीं है। यहाँ नहीं है तो अमेरिका में उनको कैसा भी वहाँ पर फांसी लगने वाले हैं, क्योंकि अमेरिका में जितना फॉरेन करप्शन प्रैक्टिस एक्ट है वो हिसाब से ये बचने वाले नहीं है। అదాని విషయంలో తమ విధానమేంటో బీఆర్ఎస్ చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని అరెస్ట్ నుంచి తప్పించుకున్నారని ఆరోపించారాయన. అందులో భాగంగానే అదాని అవినీతిపై బీఆర్ఎస్ మాట్లాడడం లేదన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఎవరి వైపున్నారని ప్రశ్నించారు. వాళ్ల వైఖరేంటో రేపు అసెంబ్లీలో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వాళ్లు రెడీ అంటే అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అవహేళన చేయడం ద్వారా అదానిని కాపాడే ప్రయత్నమే. చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేదు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కల్వకుంట్ల కవితను నేను అడుగుతున్నా, మీది ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ మీ విధానం ఏంటి? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్టు చేయమంటారా వద్దంటారా చెప్పండి. కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు.